తెలంగాణలో వరి ఉత్పత్తికి సంబంధించి అంశాలు. వరి సాగు విస్తీర్ణం 2015 నుండి 2021 వరకు 300% కంటే ఎక్కువ పెరిగింది. 2015 నుండి 2016లో కేవలం 25 లక్షల ఎకరాలు మాత్రమే వినియోగించారు. 2021 నాటికి 104 లక్షల ఎకరాల్లో వరి సాగులోకి వచ్చింది. భారతదేశంలో మొత్తం వరి ఉత్పత్తిలో తెలంగాణ 6% ఉత్పత్తి చేస్తుంది. 2015 నుండి 2016 మధ్య సంవత్సరంలో తెలంగాణలో 45 లక్షల టన్నుల వరి ఉత్పత్తి జరిగింది. 2020 నుండి 2021లో దాదాపు 218.5 లక్షల టన్నుల వరి ఉత్పత్తి పెరిగింది. ఇది వరి ఉత్పత్తిలో 378% పెరుగుదలను సూచిస్తుంది. దీనికి సంబంధించిన అదనపు సమాచారం. పప్పు ధాన్యాల ఉత్పత్తిలో తెలంగాణ 4వ స్థానంలో నిలిచింది. 2019 నుండి 2020 సంవత్సరానికి పప్పు ధాన్యాల జాతీయ వృద్ధి రేటు 4.3% మాత్రమే కాగా తెలంగాణ వృద్ధి రేటు 20%.